గత 5 ఏళ్లలో పేదల భూములు లాక్కొని రికార్డులను ట్యాంపరింగ్ చేసిన భూ బకాసుర్ల భరతం పట్టడమే కాకుండా ఎవరైతే అక్రమంగా భూములు లాక్కున్నారో అటువంటి వారి మీద గూండా యాక్ట్ నమోదు చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం సంబెపల్లి మండలం గుట్టపల్లి, సోమవారం, శెట్టిపల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. భూ సమస్యలకు సంబంధించిన అర్జీలను రైతు సోదరులు వారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక అవినీతి కారణంగానే ఈ రోజు వందల సంఖ్యలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతు సోదరులు తరలివస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో వీఆర్ఓ స్థాయి నుండి కలెక్టర్ స్థాయి అధికారులు అందరూ కూడా ప్రతి గ్రామంలో పాల్గొని భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రిస్టేజియస్ గా నిర్వర్తిస్తున్న రెవెన్యూ సదస్సులకు అపూర్వ స్పందన ఉంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలు దుయ్యబడుతూ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో 5వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన విఆర్ఓల దగ్గర నుంచి కలెక్టర్ వరకు తిరుగుతా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా అపూర్వ స్పందన. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత 5 సంవత్సరాల్లో ఎవరైతే భూబకాసురులు పేదల యొక్క భూములు లాక్కున్నారో, భూముల యొక్క రికార్డును ట్యాంపర్ చేశారో వాళ్ళందరి భరతం పట్టేదానికే ఈ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎవరైతే భూములు లాక్కున్నారో వాళ్ళ పైన గూండా యాక్ట్ పెట్టేదానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఉరితాడైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి వాళ్ళు ప్రవేశపెట్టిన 6-7 నెలల్లోనే మా ప్రభుత్వం వస్తానంటే దాన్ని రద్దు చేసినాం. అలాగే రీసర్వే అంటూ ఆ రోజు ప్రజల దగ్గరికి పోయి తప్పులు తడగ్గా ఉన్న సర్వేను కూడా ఈ రోజు మరొక్కసారి పునర్సమీక్షించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. దీనంతటికీ ఒకటే నిదర్శనం, ఈ రోజు ఇక్కడికి వందలాది మందిగా గ్రామ స్థాయిలో రైతులు వస్తారంటే ఏదో తప్పు జరిగింటేనే ఇంతమంది ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క సాధక బాధకులు చెప్పుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మేము రైతులకు ఒకటే విన్నవించుకుంటున్నాం, ఈ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో అది మనందరం మంచి కోసమే చేపట్టింది. దయచేసి ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలా. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కాడి నుంచి కలెక్టరేట్ వరకు అర్జీలు తీసుకొని పోకుండా ఉండేదానికి ఈ కార్యక్రమం మీ గ్రామ స్థాయిలో మీ ఇంటి ముందరికి తీసుకొని వచ్చాం. ఇక్కడ అందరూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ మంచి కొరకే ఇక్కడ పనిచేస్తారు. గత ప్రభుత్వం లాగా అధికారుల దగ్గరికి పోతే దాబు దర్పం చూపించి ఆఫీసుల నుంచి బయటికి పంపించే కాలం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇష్టంతోనే రైతుల పక్షపాతాన్ని నిరూపించుకునేదానికే ఈ కార్యక్రమం ముందుకు సాగుతా ఉంది. దీనంతా రాష్ట్ర ప్రజలైతే రైతులైతే జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో రేపు రాబోయే 5 సంవత్సరాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయితేనేమో అలాగే ప్రైవేట్ మొబిలిటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ విద్యుత్తో నడిపే విధంగా కొత్త దానిని తీసుకొచ్చేదానికి చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్ లో కూడా రాష్ట్రానికి 770 బస్సులను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాలాలు మారే కొద్దీ పెట్రోల్ నుంచి డీజిల్ వచ్చింది, డీజిల్ తర్వాత హైబ్రిడ్ వెహికల్స్ వచ్చినాయి. ఇప్పుడు హైబ్రిడ్ నుంచి ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులు కూడా ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి. మేము వాహనదారులకు ఒకటే చెప్తున్నాం, ఈ బడ్జెట్ లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సుమారు 5,000 ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధం చేస్తున్నాం. ఎవరైతే ఏర్పాటు చేస్తారో వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్స్ ఇచ్చేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకు కూడా లైఫ్ ట్యాక్స్ లో అయితేనేం అలాగే ఏవైతే రాయితీలు ఉంటాయో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి అవన్నీ ఇచ్చేదానికి కూడా సిద్ధం.